వాడే వెలివేయబడ్డవాడే చరిత్ర సృష్టిస్తాడు. బాధలు పట్టోడే బాధలు పాపుతాడు. చాలా మంది అనుకుంటారు ముందు సుఖపడుతున్నావు మా కష్టాలు తెలియదు. నువ్వు ముందు సుఖపడినావా ఖచ్చితంగా నువ్వు కష్టాలని చెప్పి చూసిన తర్వాత మళ్ళీ నువ్వు సుఖంలోకి రావాల్సిందే. లేదు నువ్వు మొదటి నుంచి కష్టపడినావా ఖచ్చితంగా నువ్వు సుఖాల బాటలో ముందు నడుస్తావు. ఏ జీవితంలో ఏ వ్యక్తి అయినా సరే కాళ్ళు తడవకుండా అయిన జీవితాన్ని ముందు దాటినేవు కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని ముందు దాటలేదు. నిజమా కాదా? నిజమా కాదా? ఇక్కడ జీవితంలో ఒక్కసారి కూడా 700 ఎవరైనా ఉన్నారా? చిన్నప్పుడు వదిలేయండి, చిన్నతనం వదిలేయండి. 20 ఏళ్ళ తర్వాత నుంచి ఇప్పటి వరకు నా కళ్ళలోంచి నీళ్ళ చుక్క రాలేసారు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది నేను చెప్పేది నిజమా అబద్ధమా? అది ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం. అది ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం. మీరు వెస్టీజ్లో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా కొన్ని దాటవలసిందే, కొన్ని పడాల్సిందే, కొన్ని ఎదుర్కోవాల్సిందే, కొన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే, కొంత మారాల్సిందే. నేను మారకు నా సొమ్యం పోయిందా? మారబోతే నువ్వు మారకు, నేను మారుతా. నేను మారుతూ వచ్చిన కాబట్టి ఇక్కడ నిల్చున్నా. 10 lakhs ఇన్కమ్ ఎర్రగా మీ ముందు నిల్చున్నా. యాజ్ ఎ డియూసిటీ లీడర్గా మీతో మాట్లాడుతున్నా. మారిన కాబట్టే మార్పు అనేది గెలుపుకి తీర్పుగా వ్యవహరిస్తారు. మరి మారితే తప్ప మారకపోతే ఈ భూమి మీద మనం గెలవలేము, 100% గెలవలేము. సో ఇక్కడ సిద్ధం సార్తో మాట్లాడదాం. సార్, ఆ రోజు మీ పొలం వచ్చిన తర్వాత అసలు మీకు ఏమనిపించింది? ఎట్లా అసలు నేను ఎట్లా స్టార్ట్ చేయాలి? అసలు మీరు ఏమనుకున్నారు? అదంతా వదిలేయండి. ఏమనుకున్నారు మీరు ఆ రోజు నేను వచ్చినప్పుడు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సిద్ధప్ప. మాది వచ్చేసి కలవగుడి అక్కడ వచ్చిన విలేజ్. అయితే ఈ బిజినెస్ని టేకప్ చేయడానికి ఉపయోగ కారణము ఏంటి అంటే ఆల్మోస్ట్ ఇంతకన్నా ముందుగా మేము అందరం ఒకటే దాంట్లో ఒక 6.5 సంవత్సరాలు ఒక ఎక్స్ కంపెనీలో పనిచేస్తే అందులో 6.5 సంవత్సరాలు నెలకు 20-25 వేల రూపాయలు రెంట్ ఖర్చుతో కూడుకొని హైదరాబాద్లో పిల్లల్ని చదివించుకుంటూ హైదరాబాద్లో ఒక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లోనే పనిచేస్తే అందులో వచ్చిన మా హైయెస్ట్ ఇన్కమ్ ఏంటంటే 24,000 రూపీస్, 24,000 రూపాయలు. 6.5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అర్థమైంది ఏమైందంటే ఇది ఎంతసేపు చేసినా కానీ బిజినెస్ చేసినా కానీ నాలెడ్జ్ ఉంది, సిస్టమ్ ఉంది, అంటే వ్యక్తిగా మనం మారచ్చు అనే ఒక సిస్టమ్ ఉంది, కానీ అందులో వచ్చేసి ఇన్కమ్ లేదు. ఆ ఇన్కమ్ లేని సిచ్యువేషన్లో ఇంకోటి ఏంటంటే అందులో ఉన్న అప్లయన్స్ చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్ నాకు ఒక క్లూ దొరికింది. క్లూలా ఈ అప్లైన్ చేసేది రాంగ్ రా నాయన అని చెప్పేసి ఇంకా ఇది వదిలేద్దాం అని చెప్పేసి మన ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా చాలా మందికి చెప్తే వీళ్ళు వాళ్ళకు చాలా ఎట్లుంటారంటే చాలా దగ్గరలో ఉన్నారు. వీళ్ళు మేము చెప్పింది ఏం లేదు వెనక లాస్ట్ దాస్తార్ కూడా ఒకనాడు కలిసి దాస్తార్ కూడా చెప్పేసిన సార్ ఇది బిజినెస్ నడుస్తున్నాడు, సూపర్ నడుస్తున్నాడు సార్ నడుస్తున్నాడు చెప్పేసి, సార్ మీ ఇన్కమ్ వచ్చేసి 1,50,000 బిజినెస్ అవుతుంది, 15 లక్షల బిజినెస్ అవుతుంది చెప్తున్నారు అంటే అట్లెత్తారంటే నువ్వు నీ ఐడి చూసిన సార్ నీది బిజినెస్ తక్కువ అంటే అందులో హ్యాండిల్ వచ్చి చెప్పినప్పుడు తక్కువ అంటే అతను వచ్చేసి ఏం చెప్పిండంటే మా అప్లైన్తో చెప్పిండు మీ అల్లుడు పాస్వర్డ్ దొంగలించి నీ ఏదో చూస్తున్నాడు చూడని చెప్పేసి ఆయనకి చెప్పిండు. దాసారి చెప్తే ఆయనకు మా చుట్టానికి నాకు ఫుల్ ఫైటింగ్ అంటే తిట్టుకోనిగా బిజినెస్ నడుస్తారని అని చెప్పేసి వెళ్ళిపోయినాను. అలాగే వెళ్ళిపోయినాక వీళ్ళు కూడా ఎప్పుడో వెళ్ళిపోండి అని చెప్పేసి ఇక్కడ సంతోషంగా పేరెంట్ శ్రీనివాస్ సీనుకుంటాడు. ఈ శ్రీనివాస్ కూడా చెప్పేసిన ఈ శ్రీనివాస్ వాట్సాప్ స్టేటస్లో పెట్టేది ఇది మీ అప్లైందని చెప్పేసి వీళ్ళు ఆయన ఎట్లా నమ్మేదంటే నన్ను నమ్మినప్పుడు ఆ రోజు అయితే అందరూ కలిసి ఉన్నాం కాబట్టి ఏమైందంటే నేను వెళ్ళిపోయిన 2 నెలలకి దాస్తార్ క్విట్ అయ్యిండు, ఎస్సీలో జాయిన్ అయ్యిండు. దాస్తార్ ఫోన్ చేసిండు 2018 ఆగస్టు అనుకుంటా. దాసార్ ఫోన్ చేస్తే దాసార్ ఇంకా నిన్న మొన్న చేసిన డైరెక్ట్ సెల్లింగ్ ఇప్పుడు ఏం చేద్దామని చెప్పేసి అప్పుడు కూడా అది వదిలేసిన రాను సార్ అని చెప్పేసిన. సార్ ఇంకా ఫోన్ చేసి సార్ని బ్లాక్లో పెట్టేసిన 1 year అనుకుంటా. 1 year తర్వాత సార్ ఫోన్ చేయడం స్టార్ట్ చేసిన. అంటే మీరు కూడా పోయినా సార్ అలాగే చెప్పేసాను. నేను కూడా పోయినా. ఇలా ఫోన్ చేసి లాస్ట్ ఈయన కూడా బ్లాక్లో పెట్టేసినాక నిజం చెప్తున్నా, ఎక్కడైనా సరే లీడర్ దొరకాలనుకుంటే
మనకు స్టోరీలో చెప్తారు కదా, ఒక 6 డైమండ్లు కావాలంటే తీసుకోమంటే తీసుకుంటాం ఎవరన్నా? అవునా కదా? పోనీ ఈ గోడ పలగొట్టినట్టు పలగొడతాం ఎవరన్నా? పలగొట్టలే కదా. మరి అదే గోడలో 6 డైమండ్లు ఉన్నాయంటే ఏం చేద్దాం మనం? పలగొట్టాం. ఆ డైమండ్ ఎట్లయితే దొరికించుకోవాలని చెప్పి పలగొట్టామో, శ్రీనివాస్ సార్ కూడా నన్ను దొరికించుకోవాలని చెప్పి అంత పలగొట్టిండు. ఎట్లా అంటే మా చుట్టుపక్కల అనిల్ అని ఉంటాడు, వాడు వచ్చేసి ఆర్టీ ఏజెంట్, ఇక్కడ రాగానే కూడా చేసిపోయాడు. అక్కడ డైరెక్ట్ మళ్ళీ నాగర్కర్ ఉన్నాడు. ఫేస్బుక్ లో చూసి ఇది వచ్చేసి ఇది శ్రీసార్లకు జాయిన్ అయినాక అతను వచ్చేసి బాబాయ్ నిన్ను సీఎం సార్ రమ్మంటున్నాడు. 4-5 సార్లు ఇన్వైట్ చేసింది. అదే అయినా నువ్వు నాకు మళ్ళీ చెప్తున్నావు, నాకు ఇవన్నీ పెద్దలు వద్దు, ఇప్పటికీ 8 సంవత్సరాలు ఇది గాన్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడున్న సిచ్యువేషన్ చెప్తే బాగుండదు అని చెప్పేసి వదిలేసినాక ఇంకా లాస్ట్ పట్టుబద్దలు విక్రమార్కుడు అంటారు కదా, అట్లా ఈయన కార్ తీసుకొని డైరెక్ట్ బాయ్కాడికి వచ్చు. ఇప్పుడు చెప్పండి, ఒక ఫ్రెండ్ అంటే ఆల్మోస్ట్ అనిల్ మాకు టచ్ కాకముందు ఈయన మాకు ఫ్రెండ్. ఒక ఫ్రెండ్గా మన దగ్గరికి వచ్చినప్పుడు అతను పొమ్మంటావా లేకపోతే రిసీవ్ చేసుకుంటామా? రిసీవ్ చేసుకొని ఇంకా ఉన్నది ఒకటి క్లియర్గా కక్కేసిన. శ్రీనివాస్ నాకు వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ చేయాలంటే ఇంట్రెస్ట్, కానీ ఆల్మోస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను వెళ్ళలేను. శ్రీనివాస్ చెప్పింది ఫ్యాక్ట్ అన్నట్టు ఇంతకు ముందు చెప్పింది. అయితే నేను ఇక్కడ నుంచి పోయి ఒక డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసి ట్రాక్టర్ తీసుకొచ్చి, ఒక హార్వెస్టర్ తీసుకొచ్చి అవన్నీ అందులో ఎక్కిపోయాను.